హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సొగసు చూడతరమ. ఈరోజు మనం మన సొగసు చూడతరమలో ఎక్కడికి వచ్చామో తెలుసా? ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి. మరి ఇక్కడ ఉన్న లేటెస్ట్ శారీ కలెక్షన్ ఏంటో చూసేద్దాం పదండి. ఈరోజు మనకి మన సొగసు చూడతరమలో విఘ్నేశ్వర సిల్క్స్లోని లేటెస్ట్ కలెక్షన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు భారతి గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. సో భారతి గారు, మరి మా వ్యూవర్స్ అందరి కోసం ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్. ఓకే, బోత్ పట్టు అండ్ ఫ్యాన్సీ. సో మరి చూసేద్దామా? చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది కళాక్షేత్ర పట్టు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే. పళ్ళు వచ్చేసరికి టోటల్గా మనకి 1/2 మీటర్ దాకా పళ్ళు వస్తుంది. ఈ పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అంతా కూడా కరుస్ టైప్లో మనకి లీవ్స్ డిజైన్ ఇచ్చారనమాట. 1/2 మీటర్ వరకు మనకి ఎటువంటి ఫ్లవర్ బంచెస్ అలా కాకుండా మనకి అంతా కూడా పాట్ డిజైన్ టైప్లో డిజైన్ ఇచ్చారు. శారీ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసరికి కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా డార్క్ రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ లైన్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్లో ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో సేమ్ బోర్డర్ని మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే శారీ బేస్ అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్తో కంటిన్యూ అవుతుంది. దానిపైన మనకి 2 వేరియేషన్ ఉన్న బుట్టీస్ని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి మ్యాంగో కిందంతా కూడా కొంచెం చిన్న లీఫ్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి బిగ్ సైజులో మనకి మ్యాంగోని, ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ అలాగే మనకి క్రీపర్ కూడా మనకి చిన్న మ్యాంగోస్ లాగా డిజైన్ చేశారు. టోటల్ శారీ వైజ్ మనం చూసినట్లయితే ఈ 2 డిజైన్స్ అనేవి మనకి దగ్గరగా శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి బుటీస్ కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి మనం బ్లౌజ్ కానీ చూసినట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్, అలాగే మనకి బార్డర్ లో కూడా చూసినట్లయితే బ్లాక్ కలర్ యూస్ చేసాము. పళ్ళు కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ టోటల్ గా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఏవైతే బోర్డర్స్ ఉంటాయో అవే బోర్డర్స్ ని మనకి 2 హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు. దీనిపైన మనం వర్క్ కానీ ఏదైనా డిజైనర్ ప్యాటర్న్ చేయించుకున్నా కూడా ఫుల్ పార్టీ వేర్ కి మనకి చాలా బాగుంటుంది. ఓకే అండి, శారీ చాలా బాగుంది. మరి శారీ రేంజ్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4500 పడుతుంది. ఈ ఆఫర్ అనేది మనకి 10th వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 4500. ఓకే, వెరీ నైస్ శారీ అండి. మరి నెక్స్ట్ శారీ చూద్దాం భారతి గారు. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కంచి లైట్ వెయిట్ వస్తుంది. ఓకే. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే పికాక్స్ ని ఓన్లీ 2 పికాక్స్ ని మాత్రం మనకి బంచెస్ లాగా పళ్ళులో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి టర్నింగ్ లాగా మనకి ఒక బాడీ పార్ట్ అంతా కూడా పికాక్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. వింగ్స్ అలాగే మనకి నోస్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. లాస్ట్ పళ్ళు ఎండింగ్ లో వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ టైప్ లో పళ్ళు ఎండింగ్ లో డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ పైన టోటల్ గా మనకి బార్డర్ వైజ్ చూసినట్లయితే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. దాని కింద గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ శారీకి మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి కింద సైడ్ బోర్డర్ కి మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. బోర్డర్ పైన అంతా కూడా మనం చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్. పళ్ళు ఎండింగ్ లో ఏదైతే మనం థ్రెడ్ లైన్స్ గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి బంచెస్ తీసుకున్నారు, పికాక్ బంచెస్. ఇక్కడంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ బాడీ పార్ట్ అలాగే వింగ్స్ వచ్చేసి నోస్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తీసుకున్నారు. దీనికి ఆపోజిట్ గా మనకి అక్కడ వచ్చేసి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ సేమ్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఈ పికాక్స్ అనేవి దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారనమాట. మనకి ఓకే. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ తోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏదైతే కడీ బార్డర్ ఉంటుందో అదే కడీ బార్డర్ ని మనకి 2 హ్యాండ్స్ కు డిజైన్ చేశారు. వావ్, చాలా బాగుందండి పికాక్ డిజైన్ శారీ. మరి ఈ శారీ రేంజ్ ఎంత ఉంది? 4550 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4550 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి అస్సాం పట్టు అనమాట. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి చెక్స్ టైప్ లో పళ్ళుని తీసుకున్నారనమాట. మనకి రెగ్యులర్ గా శారీ వచ్చేసి చెక్స్ వస్తుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళుని చెక్స్, అది కూడా మనకి ఏం కాంబినేషన్ అంటే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ని తీసుకున్నారు. ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. దానికి
మనకి బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే పైన వచ్చేసి కొంచెం పింక్ బ్లూ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ బోర్డర్స్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన వచ్చేసి సర్కిల్స్ మనకి వచ్చేసి పోల్కా డాట్స్ లాగా సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ ఈ 2 కలర్ కాంబినేషన్ మనకి ఆల్ ఓవర్ బుటీస్ లాగా దగ్గరగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు మాత్రమే మనకి అంటే కంప్లీట్ షోల్డర్ పార్ట్ వరకు వచ్చి అవును అంటే మనకి లంగావోని స్టైల్ వస్తుంది అనమాట. పళ్ళు ఏదైతే మనం చెక్స్ తీసుకున్నామో అదే చెక్స్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో డిజైన్ చేశారు. ఓన్లీ ఫ్రిల్స్ మాత్రమే మనకి ఈ చెక్స్ కాలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ సర్కిల్స్ వచ్చేసి చిన్న సర్కిల్స్ మనకి లైన్స్ టైప్ లో ఇచ్చారు అనమాట. స్టార్టింగ్ ఉంటుంది మనకి ఈ పార్ట్ అనేది. మరి ఇప్పుడు బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే ఫ్రిల్స్ లో చెక్స్ అలాగే పళ్ళు చెక్స్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ గా చెక్స్ ని బ్లౌజ్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా సేమ్ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. సో మరి ఈ సారీ రేంజ్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 5250 పడుతుంది. ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5250 రూపీస్. ఓకే భారతి గారు మరి నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టు అనమాట. ఈ శారీ వచ్చేసి మనకి కొంచెం పీచ్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. అది కూడా మనకి ఒక 1 మీటర్ దాకా బిగ్ సైజ్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి హాఫ్ పార్ట్ అంతా కూడా మనం పళ్ళులో చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బార్డర్ ప్లెయిన్ తీసుకున్నారు. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మనకి లీవ్స్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి ఈ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ గా మనకి జరీతో డిజైన్ ఇచ్చారనమాట. ఈ పైన చూస్తున్నట్లయితే మనకి కడీ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది. మనకి బేస్ శారీ అంతా కూడా శారీ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకి బుటీస్ ఉంటాయి అనమాట. దగ్గరగా మనం చూస్తున్నట్లయితే లీఫ్ బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్ లో. ఆల్ ఓవర్ బుటీస్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి వచ్చేసి మనకి కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి షోల్డర్ పార్ట్ లో ఉన్న కడీ బోర్డర్ ని టచ్ చేస్తూ దాని పైన అంతా కూడా మనకి టిష్యూ తీసుకొని పైన మనకి పళ్ళులో ఏవైతే లీవ్స్ చూసామో అవే లీవ్స్ ని మనకి దగ్గరగా ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ డిజైన్ అనేది మనకి శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సో శారీ అంతా ఈ బుట్ట అండ్ ఆ బోర్డర్ అంతా కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి హెవీగా ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. సో మరి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే పళ్ళు కలర్ కాంబినేషన్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. అంటే శారీ వచ్చేసి పీచ్ వచ్చింది, పళ్ళు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే అండి చాలా బాగుంది ఈ సారీ. మరి ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4600 పడుతుంది. ఓకే 4600 రూపీస్. అండ్ విన్నారు కదా రేర్ కాంబినేషన్స్ అంటే రెగ్యులర్ గా ఉండకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే యూ కెన్ విజిట్ విఘ్నేశ్వర సిల్క్స్ ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీ అనమాట. సో ఇప్పుడు మరి నెక్స్ట్ సారీ ఏంటి? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు అనమాట. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి 1/2 మీటర్ పళ్ళు ఇచ్చినా కూడా ఫుల్ గ్రాండ్ గా మనకి డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి రుద్రాక్ష టైప్ లో డిజైన్ అంటే బేస్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకొని దానిపైన మనకి సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా లీవ్స్ తీసుకున్నారు. ఇక్కడ యారో మార్క్ టైప్ ఇచ్చారు 2 సైడ్స్ బోర్డర్స్. ఈ బోర్డర్ ని మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి బోర్డర్ వైజ్ మనకి ఏంటంటే ఫుల్ డిజైనర్ బోర్డర్ వస్తుంది. మనం రెగ్యులర్ గా చూసే కడీ బోర్డర్ కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి బేస్ అంతా కూడా పింక్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ తీసుకున్నారు. లైన్స్ 2 సైడ్స్ కూడా టిష్యూ. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ బోర్డర్ అంతా కూడా మనకి పళ్ళులో ఏదైతే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాని పైన కూడా మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ ఫ్లవర్స్ అనేవి దగ్గరగా కంటిన్యూ అవుతాయి అనమాట. ప్లస్ మనకి శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది. హెవీ వెయిట్ ఉండకుండా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే అండి మరి సారీ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ డిజైనర్ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. మరి సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4500 అండి. ఈ 4500 అనేది మనకి జూన్ 10th వరకు మాత్రమే ఉంటుంది అనమాట పట్టు శారీస్ వచ్చేసి.
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కంచి లైట్ వెయిట్ వస్తుంది అనమాట. కంచి లైట్ వెయిట్ పళ్ళు కూడా మనకి ఏంటంటే కొంచెం కాఫర్ సల్ఫేట్ బ్లూ కి గ్రీన్ మిక్స్ అయితే డబుల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో లైన్స్ ఇచ్చేసి దాని మీద బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి బాక్సెస్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకి డైమండ్ డిజైన్ వచ్చేసరికి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ చేశారనమాట. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి బార్డర్స్ కూడా మనకి కంచిలో వచ్చేసి డిఫరెంట్ గా బార్డర్ ని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా పైన మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకొని బ్లూ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ ఇచ్చారు. కిందంతా కూడా టిష్యూ ఇచ్చారు. ఈ గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ తీసుకొని దానిపైన మనకి లీఫ్స్ ఇచ్చారు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో. కింద చూస్తున్నట్లయితే మనకి బ్లూ కలర్ తీసుకొని గోల్డ్ కలర్ జిగ్జాగ్ అలాగే టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చూసినట్లయితే మనకి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బార్డర్ లో ఏవైతే మనం లీఫ్ బుటీస్ చూసామో అవే లీఫ్ బుటీస్ ని టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఆల్ ఓవర్ డిజైన్ చేశారనమాట మనకి. ఓకే, ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, పళ్ళులో సేమ్ కలర్ వస్తుంది. బార్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఓకే భారతి గారు, మరి ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది కూడా మనకి చాలా రీజనబుల్ 4500 కే వస్తుంది. ఓకే, 4500 రూపీస్ అండి ఈ సారీ. సో మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి ఖాదీ పట్టు వస్తుంది అనమాట. ఖాదీ పట్టు రెడ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి సాఫ్ట్ ఉంటుంది మనకి, పట్టు మిక్స్ ఉంటుంది, ప్యూర్ పట్టు మిక్స్ ఉంటుంది. పళ్ళు కూడా మనకి ఒక 1/2 మీటర్ మల్టీ షేడ్ అంటే 3 కలర్ కాంబినేషన్ లో పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో రెడ్ కలర్ కాంబినేషన్. ఈ 3 కలర్ కాంబినేషన్ లో మనకి బిగ్ సైజ్ లో బోర్డర్స్ వైజ్ తీసుకున్నారు. ప్లెయిన్ ఇచ్చారు మనకి పళ్ళులో. శారీ అంతా కూడా మనం ఏంటంటే రెడ్ కలర్ వస్తుంది అనమాట. డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్స్ అనేవి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి. ఈ మిడిల్ కలర్ కాంబినేషన్ మనకి రెడ్ కలర్ అనేది ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి ఏదన్నా ఈ బోర్డర్ ని టచ్ చేస్తూ కట్ వర్క్ బోర్డర్ కానీ మిడిల్ పార్ట్ లో ఏదన్నా ప్యాచెస్ కానీ ప్రింటెడ్ కానీ డిజైన్ చేయించుకున్నట్లయితే మనకి ఫుల్ పార్టీ వేర్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళులో ఒక బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి బేస్ శారీ రెడ్ కలర్ కాకపోయినా మనకి పీచ్ కలర్ బ్లూ కలర్ అంటే కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనమాట. మరి ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి మనకి 3850 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 3850 రూపీస్. ఓకే భారతి గారు, మరి నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదామా? ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే డిజైనర్ శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి యంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది. దట్టు కూడా మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ వస్తుంది. ఇది పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఇది నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఇది వచ్చేసి అంటే ఒకప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు రేర్ కలర్ కాంబినేషన్ అయింది ఈ నేవీ బ్లూ అనేది. బట్ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకున్నారు. కింద వచ్చేసి క్రీమ్ కలర్ రా సిల్క్ పైన మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన అంటే ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే జూట్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట. అంటే ఫాలింగ్ కాకుండా కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ వస్తుంది మనకి. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే బార్డర్ లో ఏదైతే మనం గ్రీన్ కలర్ తీసుకున్నామో అదే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడికి వచ్చేసరికి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి వచ్చేసి బోర్డర్స్ అనమాట. మనకి ఫ్రిల్ పార్ట్ లో బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీలో పళ్ళులో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన మనకి ఎక్స్ట్రాగా బ్లూ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. పైన గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ టైప్ లో ఉన్నటువంటి బ్లూ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ ఒకటి ఇచ్చారు. గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఆల్టర్నేటివ్ గా మనకి లైన్స్ వైజ్ లో తీసుకున్నారు బోర్డర్ అనేది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. మరి ఈ శారీలో బ్లౌజ్ ఏంటి? బ్లౌజ్ మనకి ఫ్రిల్ పార్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ లో కూడా గ్రీన్ యూస్ చేస్తాం కాబట్టి బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. దట్టు హ్యాండ్స్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. ఓకే, సో బార్డర్ లో ఏదైతే ప్యాచ్ ఇచ్చారో అదే ప్యాచ్ ఇచ్చేసారు. మరి ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2300 పడుతుంది. ఓకే, 2300 రూపీస్. సో మన నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కోరా సిల్క్ వస్తుంది. కోరా సిల్క్ ఇది వచ్చేసి మనకి 3 షేడ్స్ ఇట్లా వస్తుంది మనకి శారీ అంతా కూడా. దీనికి పళ్ళు అంటూ జస్ట్ మనకి ఒక కడీ బోర్డర్ లాగా టిష్యూ బోర్డర్ తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే 1 సైడ్ గోల్డ్ కలర్ 1 సైడ్ సిల్వర్ కలర్ కడీ లైన్స్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో కడీ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం లైట్ వీట్ కలర్ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్. ఇక్కడ లెమన్
లెమన్ ఎల్లో కలర్, ప్యారెట్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్. అంటే శారీ వైజ్ మొత్తం కూడా మనకి 4 షేడ్స్ ఉంటాయి. ఈ 4 షేడ్స్ మీద కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి జిగ్జాగ్ అనేది సిల్వర్ కలర్ తీసుకొని లీవ్స్ అన్ని కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ తీసుకొని డార్క్ గ్రీన్ కలర్, సేమ్ మనకి ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఆ కలర్ కాంబినేషన్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు. అంటే పైన మనకి సిల్వర్ కలర్ బార్డర్ ఉంటుంది, కింద చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారనమాట. ఆ కడీ బార్డర్ని టచ్ చేస్తూ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఒక సీనరీ లుక్ ఉండేటట్టు గ్రాస్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చి ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి 3 కలర్ కాంబినేషన్, ఇక్కడ సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, పింక్ కలర్. ఈ ఫ్లవర్ బార్డర్ అనేది టోటల్ మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో శారీ అంతా ఈ డిజైన్ వచ్చింది. మరి బ్లౌజ్ అండి? ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది, అంటే రన్నింగ్ బ్లౌజే వస్తుంది. ఏదైతే మనం 4 షేడ్స్ శారీ చూసామో అదే 4 షేడ్స్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ 2 కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కడీ బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. మరి ఈ శారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 2400 పడుతుంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి 2400 రూపీస్. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. ఓకే, బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రా సిల్క్ డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ ఉన్నటువంటి బార్డర్ తీసుకున్నారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ కోటా కాబట్టి కొంచెం మనకి రైనీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి బార్డర్ లో యూజ్ చేసిన పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ తో చిన్న ఫ్లవర్స్ ని మనకి క్రాస్ లైన్స్ గా డిజైన్ చేశారు. ఈ శారీ కింద సైడ్ బార్డర్ కూడా మనకి ఏంటంటే ఆ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ని టచ్ చేస్తూ టెంపుల్ టైప్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మన శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మనకి ఈ బుటీస్ అనేవి 2.5 మీటర్ వరకు దగ్గరగా ఉంటాయి. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే హాఫ్ వరకు మనకి బుటీస్ ని డిజైన్ చేశారు. ఓకే, అంటే నీ లెంత్ వరకు వచ్చేస్తాయి. అది కూడా మనకి దగ్గరగా మనకి హెవీగా ఉండేటట్లు డిజైన్ చేశారనమాట మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన. ఓకే, సో మరి బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ మనకి రా సిల్క్ డార్క్ మజంతా పింక్ తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి డార్క్ మజంతా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ శారీలో ఉండే బోర్డర్ని కంటిన్యూ చేశారు. సో మరి ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ వచ్చేసి 1800 రూపీస్. మరి నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి చందేరి కోటా మెటీరియల్ అనమాట. ఓకే, క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. మనకి మొత్తం కూడా మనకి ఏంటంటే కొంచెం జూట్ కూడా మిక్స్ ఉంటుంది శారీలో. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. దాని కింద మనకి గ్రీన్ కలర్ తో పైపింగ్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళులో అలాగే 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పళ్ళు చూసినట్లయితే పళ్ళు కార్నర్ లో వచ్చేసి మనకి అప్లిక్ వర్క్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. అది కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ రెడ్ అండ్ గ్రీన్ కలర్, అంటే బోర్డర్ లో ఏవైతే మనం 2 కలర్స్ యూజ్ చేసామో అవే 2 కలర్స్ ని మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. అప్లిక్ వర్క్ అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో అవుట్ లైన్ ఇచ్చారు. ఒక 3 బంచెస్ ని పళ్ళులో ఎండింగ్ వరకు ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ మీద జూట్ తో మనకి లైన్స్ ఉంటుంది. మనకి బంచెస్ కూడా చూసినట్లయితే పళ్ళులో చూసిన 2 కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్, లీఫ్ వర్క్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్లవర్ బంచెస్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి అంటే 2.5 మీటర్ వరకు ఏ శారీ అయినా కూడా దగ్గరగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారనమాట. ఓకే, దీనికి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే శారీలో బోర్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ రా సిల్క్ యూజ్ చేసాము. అందుకనేసి మనకి రెడ్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1300 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1300 అండి ఆఫ్టర్ డిస్కౌంట్. భారతి గారు మరి నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది చందేరి సిల్క్ అనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి కొంచెం హెవీగా కడీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ పళ్ళు సైడ్ 1 సైడ్ మనం బోర్డర్ షోల్డర్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ అండ్ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి కడీ బోర్డర్ లైన్స్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మీద మనకి లీఫ్ డిజైన్ అలాగే డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా ఉంటుంది. బట్ సైజెస్ అనేది వేరియేషన్ చూపించారు. షోల్డర్ పార్ట్ స్మాల్ సైజ్, పళ్ళు హ్యాంగ్ అయ్యే సైడ్ అలాగే
కింద సైడ్ మనకి బార్డర్స్ అనేవి బిగ్ సైజులో తీసుకున్నారనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన అంటే మనకి బేస్ అంతా కూడా చూస్తున్నట్లయితే చెక్స్ బేస్ ఉంటుంది. ఈ చెక్స్ పైన అంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చారు. మనకి కింద బార్డర్ నుంచి టచ్ చేస్తూ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి రోజ్ ఫ్లవర్స్ చిన్న చిన్న బడ్స్ లాగా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ బడ్స్ లాగా మనకి డిజైన్ చేశారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో మరి బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి బోర్డర్ తర్వాత ఈ కడీ బోర్డర్ తర్వాత మనకి బ్లాక్ కలర్ లీఫ్ వర్క్ ఉండే బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే. సో మరి అంటే హెవీగా ఉంది అండ్ అలాగే డీసెంట్ గా కూడా ఉంది. మరి ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సూపర్ నెట్ కోటా అనమాట. పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, మనకి లైట్ ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే టోటల్ గా సిల్వర్ కలర్ కాంబినేషన్ లోనే మనకి డిజైన్ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కడీ బోర్డర్ టిష్యూ మిక్స్ ఉన్నటువంటి కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సూపర్ నెట్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట. దాని పైన అంతా కూడా మనకి ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా గోల్డ్ సిల్వర్ కలర్ తో మనకి బాడీ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో వింగ్స్ ఇచ్చారు. ఈ చిన్న చిన్న ప్యారెట్స్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా కంటిన్యూ చేశారు అనమాట. ఈ కింద సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ ఉంటుంది. ఓకే, అంటే ఈ బోర్డర్ కి మనకి టచ్ చేస్తూ ఇక్కడంతా కూడా క్రీపర్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా స్టాండింగ్ పొజిషన్ లో మనకి పైన ఏవైతే ప్యారెట్స్ చూసామో అవే ప్యారెట్స్ ని మనకి టోటల్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ చేశారు అనమాట. ఈ బోర్డర్ అనేది మనకి టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి హాఫ్ వరకు ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. ఓకే. సో దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ అండి, అంటే శారీ కలర్ కాంబినేషన్ లోనే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. మనకి లేదు కాంట్రాస్ట్ గా కావాలి అంటే బోర్డర్ లో ఏదైతే సిల్వర్ కలర్ కడీ చూసామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ కూడా దొరుకుతుంది కాబట్టి అది వేసుకున్నా కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ అవుతుంది. ఈ బ్లౌజ్ కి వచ్చేసి మనకి సేమ్ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఓకే. సో భారతి గారు మరి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2200 పడుతుంది. 2200 రూపీస్. ఓకే అండి, సారీ చాలా బాగుంది. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ట్రెస్సర్ సిల్క్ అనమాట. మొత్తం కూడా మనకి కొంచెం స్టిఫ్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం మనకి అంటే పళ్ళు కూడా కాంబినేషన్ చూస్తున్నట్లయితే జస్ట్ బోర్డర్స్ తోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో మనకి కడీ స్టైల్లో ఉన్నటువంటి పళ్ళుని బోర్డర్స్ తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ పైన లీఫ్ బుటీస్ ఉంటాయి. ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఇచ్చి మిడిల్ లో అంతా కూడా సిల్వర్ కలర్ ఇచ్చారు. ఇక్కడ లీఫ్ పార్ట్ వచ్చేసి శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బుటీస్ అనేవి మనకి 2.5 మీటర్ వరకు దగ్గరగా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అంటే మనకి ఆ కడీ బోర్డర్ ని టచ్ చేస్తూ కొంచెం టెంపుల్ టైప్ లో మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇట్లా ఆ సిల్వర్ కలర్ పైన పీచ్ కలర్ తో లీఫ్ డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ ఉంటుంది. క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ వచ్చినట్లయితే మనకి శారీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు ఈ బోర్డర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మనకి పైన ఏదైతే లీఫ్ బుటీస్ చూసామో అవే లీఫ్ బుటీస్ ని మనకి టోటల్ ఫ్రిల్ పార్ట్ నుంచి శారీ స్టార్టింగ్ వరకు కూడా కంటిన్యూ చేస్తారన్నమాట. ఓకే. సో టస్సర్ సిల్క్ అంటే జనరల్లీ అంటే ఒకప్పుడు ఎక్కువగా వాడేవారు కదా, ఉండేదన్నమాట. ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్ ని మనకి కొంచెం డిజైన్స్ లో అప్పుడు వచ్చేసి మనకి ప్లెయిన్ అలాగే ప్రింటెడ్ టైప్ లో దొరికేవి, ఇప్పుడు వచ్చేసి వర్క్ టైప్ లో మనకి దొరుకుతున్నాయి. ఓకే. సో మరి ఈసారి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. మనకి ప్లెయిన్ ఇచ్చేస్తారు. బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే శారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేస్తారు. ఓకే. సో వర్క్ అయినా చేయించుకోవచ్చు కదా, సేమ్ థ్రెడ్ వర్క్ ఏదైతే మనకి శారీ మీద ఉందో అది కూడా చేయించుకోవచ్చు. మరి ఈ శారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 800 పడుతుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. చాలా బాగున్నాయండి, చాలా మంచి లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీస్, పట్టు వెరైటీస్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, ఇవాల్టి మన సొగసు చూడతర్మాలో విఘ్నేశ్వర సిల్క్స్లోని లేటెస్ట్ కలెక్షన్ అంతటిని మీకు కూడా నచ్చాయి కదా. సో మీరు కూడా వీటన్నిటిని సొంతం చేసుకోవాలి అనుకుంటే ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలోని విఘ్నేశ్వర సిల్క్స్ని విజిట్ చేయండి. ఇది ఇవాల్టి మన సొగసు చూడతర్మ. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.